బైబిల్ గ్రంథంలో సీనాయి పర్వతం, దీనిని హోరేబు పర్వతం అని, దేవుని పర్వతం అని కూడా పిలుస్తారు. బైబిల్ చరిత్రలో ఇది అత్యంత పవిత్రమైన స్థలం. ఇది ఈజిప్టు మరియు ఇశ్రాయేలీల మధ్య ఉన్న సీనాయి ద్వీపకల్పంలో ఉంది. ఈ పర్వతంపై మండుచున్న పొద ద్వారా మోషేకు దేవుడు మొదటిసారిగా ఇక్కడే ప్రత్యక్షమై, నేను ఉన్నవాడను, అనువాడను అని మోషేతో పరిచయం చేసుకుని ఇశ్రాయేలీలను విడిపించే బాధ్యతను ఇచ్చిన స్థలం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత దేవుడు వారిని ఈ పర్వతం వద్దకు నడిపించాడు. ఇక్కడ సీనాయి పర్వతంపై ఉరుములు, మెరుపులు మరియు దట్టమైన మేఘంతో దేవుడు దిగివచ్చి తన ఉనికిని చాటుకున్న స్థలం. సీనాయి పర్వతంపై 10 ఆజ్ఞలతో కూడిన 2 రాతి పలకలను దేవుడు స్వయంగా మోషేకు ఇచ్చిన స్థలం. ఇశ్రాయేలీయులను తన సొంత ప్రజలుగా స్వీకరిస్తూ ఇశ్రాయేలీయులకు దేవుడు నిబంధన చేసిన స్థలం ఈ సీనాయి పర్వతం. మోషే 40 దినాలు ఉపవాసంతో దేవునితో గడిపిన స్థలం. కేవలం 10 ఆజ్ఞలే కాకుండా దేవుడు సీనాయి పర్వతంపైనే మోషేకు నిబంధన మందసం మరియు ప్రత్యక్ష గుడారం, యాజకుల వస్త్రధారణ, బలిపీఠం వంటి ఆరాధనా క్రమాల గురించి దేవుడు మోషేకు స్పష్టమైన నమూనాలను ఇచ్చిన స్థలం. సీనాయి పర్వతానికి ఉన్న ప్రాముఖ్యత మోషే కాలంతోనే ముగియలేదు. ప్రవక్త అయిన ఏలియా యెజబెలు భయంతో పారిపోయి ప్రాణభీతిలో ఉన్నప్పుడు దేవునిని వెతుక్కుంటూ ఈ హోరేబు పర్వతం వద్దకే వచ్చాడు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.